తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదిలాబాద్ కు వచ్చేశారు. స్థానిక పెన్గంగా భవన్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులతో కలిసి ఆయనకు పూలబొకే అందించి స్వాగతం పలికారు. శాల్వాతో సత్కరించారు. అనంతరం స్థానిక సమస్యలు, వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదిలాబాద్ కు విచ్చేశారు. స్థానిక పెన్గంగా భవన్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులతో కలిసి ఆయనకు పూల బొకే అందించి స్వాగతం పలికారు. శాల్వాతో సత్కరించారు. అనంతరం స్థానిక సమస్యలు, వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఇవాళ ఉదయం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదిలాబాద్ పర్యటనకు వచ్చేశారు. స్థానికంగా ఉన్నటువంటి వర్షాలు, అలాగే వరద ప్రభావిత ప్రాంతాలు, స్థానిక సమస్యలపై చర్చించే ఉద్దేశంతో ఆయన ఆదిలాబాద్ కు రావడం జరిగింది. అయితే ఆదిలాబాద్ లో పెన్గంగా గెస్ట్ హౌస్ లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయనకు పూల కుండి అలాగే శాల్వాతో కలిపి ఘన సత్కారం చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏదైతే 30 ఏళ్లుగా మూతపడ్డటువంటి ఒక సిసిఐ పరిశ్రమ ఉందో సిసిఐ పరిశ్రమను సందర్శించేందుకు అక్కడి నుంచి బయలుదేరారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు వీళ్ళ కాంగ్రెస్ శ్రేణులు అలాగే స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సిసిఐ దగ్గర సిసిఐ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏదైతే 30 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక పరిశ్రమని తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తగిన విధంగా అంటే ఇరు ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయంతో కనుక చర్చ కొనసాగినట్టయితే ఈ పరిశ్రమ తిరిగి కొనసాగే అవకాశం ఉందన్నటువంటి ఒక ఆశాభావాన్ని అయితే శ్రీధర్ బాబు వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ప్రభుత్వంతో కూడా చర్చ జరుపుతామని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిశ్రమ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు ఇక్కడ ఉన్నటువంటి ఏవి పనికి రాకుండా అయితే పోయాయి. ఎందుకంటే 30 ఏళ్లుగా ఇది నిరుపయోగంగా ఉండడంతో పూర్తిగా తుప్పుపట్టిపోయి స్క్రాప్ కిందికే వెళ్లేటటువంటి ఒక అవకాశం వస్తుంది. తిరిగి కొత్తగా ఇక్కడ మరి ఏ పరిశ్రమ తీసుకురావాలి, సీసీ అయినా, సిమెంట్ పరిశ్రమ, ఏ పరిశ్రమ అయినా సరే ఒక మొత్తంగా ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలకి, జిల్లా ప్రజలకి ఉపాధి కల్పించే విధంగా అయితే మాత్రం ఒక పరిశ్రమ అనేది ఖచ్చితంగా తీసుకొస్తా ఉన్నట్టుగా శ్రీధర్ బాబు అయితే హామీ ఇచ్చారు. అటు కేంద్రం కూడా సహకరించని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే వర్షాల వల్ల వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల పర్యటనకైతే వెళ్తున్నారు. అంటే ముందుగా ఇక్కడ ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తున్నటువంటి ఒక క్రమంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఒక పెన్గంగా బ్యారేజ్, పెన్గంగా బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి ఒక పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా అధికారులతో, ప్రజాప్రతినిధులతో అలాగే కంది శ్రీనివాసరెడ్డితో కలిపి శ్రీధర్ బాబు అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కొన్ని బ్రిడ్జిలు ఏవైతే వర్ష ప్రభావం వల్ల తెగిపోయినటువంటి కానీ లేదా మునిగినటువంటి బ్యాక్ వాటర్ వల్ల కూడా కొంత ప్రభావం దెబ్బతిన్నటువంటి ఒక ప్రాంతాలను కూడా పరిశీలించి సమీక్షించే అవకాశం అయితే కనబడుతోంది వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.